అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి శాసనసభ్యులు మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద జరుగుతున్నటువంటి దర్యాప్తు, దాని మీద ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఏసీబీ కోర్టు నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద తదుపరి విచారణ చేయాలని చెప్పి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ మీద తదుపరి విచారణ చేయమని చెప్పి ప్రైవేట్ కంప్లైంట్ జారీ చేసినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి లీగల్ సెల్ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయమని, ఆయన మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వాలని చెప్పి చూస్తున్నట్టుగా కథనాలు చూసాం. అటువంటి తాటాకు చప్పుళ్ళకి అటు రామకృష్ణారెడ్డి గారు కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ భయపడేటువంటి పరిస్థితులు లేదు. దాన్ని ఏ రకంగా ఎదుర్కొనాలో రామకృష్ణారెడ్డి గారికి తెలుసు. ఆయనతో పాటు ఆయనకి పార్టీ కూడా అండగా నిలబడుతుంది అన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంత జరుగుతూ ఉంటే ఈరోజు రాయలసీమ ప్రాంతం అంతా కూడా కరువు కాటకాల్లో ఇబ్బందులు పడుతూ ఉంది. నీ మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు కోర్టు యాక్షన్ తీసుకోమని చెప్పడం, ఆయన కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం అన్నీ కూడా తెలిసినటువంటి తరుణంలో ఈరోజు భారతదేశంలో 28 రాష్ట్రాలు, 28 అసెంబ్లీ, 28 ముఖ్యమంత్రులతో పాటు అటు ఢిల్లీకి పాండిచేరికి కూడా 2 ముఖ్యమంత్రులు, మొత్తం 30 మంది ముఖ్యమంత్రులు ఈ దేశంలో ఉన్నారు. సహజంగా పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ నాయకుడైనా సరే తను చేస్తున్నటువంటి పర్యటనల్ని ఎవరు కూడా గోప్యంగా ఉంచేటువంటి పరిస్థితులు ఉండవు. ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి ఈరోజు దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో అన్నీ కూడా చెప్పేటువంటి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాత్రం ఆయన ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికి తెలియదు, ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఆయన దొంగతనంగా చేసేటువంటి కార్యక్రమాలు ఏంటో ఎక్కడ ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసిపోతాయి అన్నటువంటి ఆలోచనతో ఆయన తాలూకా పర్యటన వివరాలు కూడా ఏ రోజు కూడా చెప్పరు. గతంలో కూడా ఈ పర్యటనలు చేయడం, మాకున్నటువంటి ఆలోచన బట్టి ఈ రాష్ట్ర ప్రజల తాలూకా ఆలోచన అంతా కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీకి, రాష్ట్రంలో ఆయన చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలకి, వీటన్నిటిని కూడా ద్వారా సంపాదించినటువంటి డబ్బుని ఆయన ఈ దేశంలో ఉన్నాడా లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళాడా అనేటువంటిది ఎవరికి తెలియనప్పటికీ ఆయన అవినీతి పరంగా సంపాదించినటువంటి డబ్బుని అంతటిని కూడా దాచుకోవడానికే ఆయన ఈ తాలూకా పర్యటన సాగుతుందన్నటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈరోజు ఒక్క విషయాన్ని అడగదలుచుకున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. మొన్న జరిగినటువంటి ఓటుకు నోటు కేసులో ప్రపంచం అంతా కూడా మీ తాలూకా మాటలను విన్నాయి. పసిపిల్లడి దగ్గర నుంచి వృద్ధుడి వరకు ఎవరిని అడిగినా సరే ఆ గొంతు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, అందరూ చెప్పినా సరే మీరు మాత్రం ఆ గొంతు నాది కాదు అని మాట చెప్పడానికి బయటకు రాకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అసలు మీరు దొంగ దొర అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిలో మీరు ఉండి ఈ రోజు వరకు కూడా దాని మీద స్పందించకపోవడం, తీరా మీరు సచ్చీలుడైతే, మీరు నిజంగా నిజాయితీపరుడైతే మీరు అసలు కోర్టులో ఈరోజు కేసు నడుస్తూ ఉంటే ఎందుకు స్టే తెచ్చుకోవడానికి మీరు వెళ్ళారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు న్యాయస్థానం గురించి, న్యాయస్థానం మీద ఉన్నటువంటి గౌరవాల గురించి, మీకున్నటువంటి నిజాయితీ గురించి ఈరోజు ఇప్పుడే యనమల రామకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీరు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి ఎమ్మెల్యేలకి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తూ మీ సొంత పార్టీకి చెందినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ డబ్బులు స్వయంగా తీసుకొని వెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడినటువంటి సంభాషణలు దేశ ప్రజలందరూ వింటుంటే దాని మీద స్పందించకపోగా ఇంకా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద
మాట్లాడడం చాలా శోచనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవి పక్కన పెడితే మా విశాఖపట్నం జిల్లా చెందినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి బాక్సైట్ చెందినటువంటి మైనింగ్ సంబంధించినటువంటి ఒక పర్మిషన్, ఇంకా 2 పర్మిషన్స్ పెండింగ్గా ఉన్నాయి. ఆ రెండిట్లో ఒక పర్మిషన్ కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ రాష్ట్ర పొల్యూషన్ శాఖ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఒక పక్కేమో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటారు అసలు జీవో 97 గతంలో విడుదల చేసింది బాక్సైట్ మైనింగ్ సంబంధించి గత సంవత్సరం నవంబర్ 5వ తారీఖున. ఆ రోజు జీవో రిలీజ్ చేసినప్పుడు అసలు నాకు ఈ జీవో ఎలా విడుదలైందో తెలియదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తారు. గతంలో కేంద్ర పర్యావరణ శాఖ నుంచి వచ్చినటువంటి పర్మిషన్తో ఈ రాష్ట్రానికి చెందినటువంటి అధికారులు జీవో 97ని రిలీజ్ చేస్తే నాకు తెలియకుండా జీవో విడుదలైపోయింది అన్నటువంటి మాట చెప్పారు. ఈరోజు మీకు తెలియకుండానే రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఈ పర్మిషన్ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియకుండా వచ్చిందా అని అడుగుతా ఉన్నా. ఇంకా మిగిలిందల్లా కన్సెంట్ ఫర్ ఆపరేషన్స్, ఆ ఒక్క పర్మిషన్ కూడా ఈ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చేస్తే ఎల్లుండి నుంచి మీరు తవ్వకాలు మొదలు పెట్టడానికి సిద్ధపడిపోయేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఒక పక్కేమో అక్కడ ఉద్యమం జరుగుతూ ఉంటే జీవో 97ని అబియన్స్లో పెట్టాం, దాని మీద ఎక్కడా కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు లేవని చెప్పి ఒక క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన వెంటనే బయటకు వచ్చి మీ మంత్రులు చెప్తారు. అసలు ఆ డిపార్ట్మెంట్లో తప్పులు జరుగుతున్నాయా, లేకపోతే మీ పరిపాలనలో తప్పులు జరుగుతున్నాయా, లేకపోతే మీరు అహంకారపూరితంగా ఈరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం మీద మీరు గట్టిగా మాట్లాడలేకపోయినా రాష్ట్ర ప్రజలు ఏమీ అనట్లేదు అన్నటువంటి ఆలోచనతో మీరు అహంకారపూరితంగా ఉన్నారా, లేకపోతే ఓటుకు నోటు కేసులో దొరికిపోయి కోర్టులోకి స్టే తెచ్చుకున్నా నేను నిప్పుని, నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నటువంటి ఆలోచనతో అహంకారపూరితంగా ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారో ఈరోజు మా గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి గిరిజన సంపదని గతంలో మీరు ఏదైతే జీవో 97 ద్వారా 1212 హెక్టార్లు మైనింగ్ చేసుకోవడానికి ఏపీఎండిసి ద్వారా మీరు ఏదైతే పర్మిషన్స్ ఇచ్చారో దానికి సంబంధించి మీరు వెనక్కి తగ్గకపోతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే పోరాటం చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసీలను కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కానీ వాళ్ళందరికీ కూడా నాయకత్వం వహించి గత సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖున స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భరోసా ఇచ్చారో మళ్ళీ ఇంకో ఉద్యమానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంత ప్రజలకు అండగా నిలబడేటువంటి పరిస్థితులు గతంలో ఏ రకంగా వచ్చాయో మళ్ళీ ఇటువంటి ఆలోచనలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక కమిటీ 2 సంవత్సరాలు 4 మాసాలు మీ ప్రభుత్వం ఏర్పాటు అయిపోతే ఈ రోజు వరకు కూడా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని నియమించేటువంటి సాహసం కానీ ఒక ఆలోచన కానీ మీకు ఆ చిత్తశుద్ధి కానీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. అందుకే మిమ్మల్ని నమ్మలేదు కాబట్టే 7 ట్రైబల్ నియోజకవర్గాలు ఈరోజు రాష్ట్రంలో ఉంటే 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితులు మనం చూసాం. పోనీ గెలిచినటువంటి ఆ ఒక్క అభ్యర్థికి మీరు మంత్రి పదవి ఇచ్చారంటే ఆ ఒక్క ట్రైబల్ని కూడా మీకు గెలిచినటువంటి ఆ గిరిజన శాసనసభ్యుడు కూడా మీరు మంత్రి పదవి ఇవ్వలేదు. అంటే మీకున్నటువంటి ఆలోచనలు ఆదివాసీల తాలూకు హక్కుల్ని పూర్తిగా కాలరాసేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ఉంది. ఈరోజు మీరు చేసేటువంటి కార్యక్రమాలు విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. విశాఖపట్నానికి చెందినటువంటి రైల్వే జోన్ మీద మీరు మాట్లాడరు, చట్టంలో పెట్టినటువంటి విశాఖపట్నం చెన్నైకి చెందినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం మీరు మాట్లాడరు, విశాఖపట్నంలో ఉన్నటువంటి రావాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ని
వేరే ప్రాంతాలకు తరలిపోతూ ఉంటే మీరు మాట్లాడరు. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబాటుతనానికి గతంలో శ్రీకృష్ణ కమిటీ కూడా విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించినటువంటి వెనకబాటుతనం మీద మాట్లాడితే ముష్టేసినట్టు 50 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటే ఆ ఇచ్చినటువంటి 50 కోట్ల రూపాయలు కూడా మీరు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితులు కనబడతా ఉంటే కేంద్రాన్ని గట్టిగా అడిగేటువంటి ఆలోచన చేయరు. అసలు మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రాజధానికి ముఖ్యమంత్రి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. ఒక అమరావతి పేరు చెప్పి, ఒక రాజధాని పేరు చెప్పి ఈరోజు చివరికి ఆ రాజధానిలో ఉన్నటువంటి రైతులు కూడా ఈరోజు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడతా ఉన్నాయి. పూర్తిగా మీ తాలూకా అనుభవం అంతా కూడా, మీకున్నటువంటి అనుభవం అంతటినీ కూడా, మీ 35-40 సంవత్సరాలు మీకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం అంతటినీ కూడా ఈరోజు కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రమైనటువంటి ప్రాజెక్టులు కట్టుతూ అవినీతి ద్వారా సొమ్ము సంపాదించడానికి మీ అనుభవాన్ని అంతటినీ కూడా ఉపయోగిస్తున్నారనేటువంటి విషయాన్ని ఇప్పటికే ప్రజలందరూ గమనించారు. మొన్న విశాఖపట్నం ఆదివాసీ దినోత్సవం రోజు వచ్చిన రోజు కూడా, విశాఖపట్నంలో ఆదివాసీ దినోత్సవం పెట్టినప్పుడు అరకులో స్వయంగా మీరు వెళ్ళి మీరు చెప్పినటువంటి మాటలేంటి? మీకున్నటువంటి సంపదని, మీ ప్రాంతంలో ఉన్నటువంటి సంపదని వాడుకుంటేనే పైకి వస్తామని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ సంపదని మీరు వాడుకొని మీరు పైకి రావడానిక? ఈరోజు ఆదివాసీల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మీరు ఈరోజు రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దత్తత తీసుకున్నటువంటి గ్రామం పెదలవుడు అనేటువంటి అరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెదలవుడు గ్రామాన్ని ఈ 2 సంవత్సరాలు 3 మాసాల్లో ఏ రోజు కూడా మీరు ఆ ప్రాంతం వైపు కన్నెత్తి చూడడం కానీ, ఆ ప్రాంతం వైపు చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోగా మొన్న ఆదివాసీ దినోత్సవం రోజు వచ్చి మీకున్నటువంటి వనరులన్నింటినీ కూడా వాడుకోవాలని చెప్పి ఆ ప్రాంత అమాయక ప్రజలు చెప్తా ఉన్నారు. ఆదివాసీలు అమాయకులు కాదు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టినటువంటి గడ్డ మా విశాఖపట్నం మన్యం. మీరు ఇటువంటి ఆలోచన చేస్తే అక్కడ పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా, ప్రతి ఒక్క ఆదివాసీ కూడా అల్లూరి సీతారామరాజు లాగా విల్లు ఎత్తి పెట్టేటువంటి పరిస్థితుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావద్దు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన కన్నేసినటువంటి విశాఖపట్నం బాక్సైట్ మైనింగ్ మీద ఆయన కళ్ళు తిప్పాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి సమావేశం పెద్దలు ఇంకా సమావేశం జరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 4 మా పార్టీకి చెందినటువంటి 4 అనుబంధ సంఘాలు సంబంధించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులతో సమావేశం జరుగుతూ ఉంది. పార్టీకి చెందినటువంటి ఏదైతే ఈ వింగ్స్ ఏవైతే ఉన్నాయో, అటు స్టూడెంట్ కానీ, యూత్ కానీ, మహిళా కానీ, రైతు విభాగాలు కానీ, ఈ ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్ సంబంధించి బలోపేతం విషయంలో ఈరోజు సమావేశం నడుస్తూ ఉంది. వారి తాలూకు అభిప్రాయాలు, రాష్ట్ర పార్టీ తాలూకు అభిప్రాయాలు, జిల్లాలో ఉన్నటువంటి నాయకుల తాలూకు అభిప్రాయాలు అన్నీ కూడా పార్టీ నాయకులు తీసుకుంటా ఉన్నారు. ఆ పార్టీ గ్రౌండ్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆ అఫిలియేటెడ్ వింగ్స్ సంబంధించినటువంటి స్ట్రెంగ్థనింగ్ కోసం జరుగుతున్నటువంటి సమావేశం, అందరి అభిప్రాయాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా సమావేశం జరిగిన తర్వాత ఫైనల్గా పెద్దలు దాని మీద కన్క్లూజన్ అంతా కూడా మీ అందరికి తెలియజేస్తారనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి తత్వం కానీ, అటువంటి ఆలోచన కానీ ఏ నాయకుడు చేస్తారో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసినటువంటి విషయం. గతంలో ఎస్సీల మధ్య చిచ్చు పెట్టినటువంటి అంశం కానీ, ఈరోజు కాపుల మధ్య, కాపులు దాదాపు 4 దశాబ్దాలుగా బీసీల్లో చేర్చమని చెప్పి కోరుతా ఉన్నటువంటి అంశం, 4 దశాబ్దాలుగా ఉన్నటువంటి అంశం ఏ ఒక్కరు కూడా చెప్పనటువంటి ఒక హామీని మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చారు. ఆ రోజు ఇచ్చినటువంటి హామీలో కూడా 6 నెలల కాల పరిమితిలో కమిషన్ తాలూకా రిపోర్ట్ తీసుకొని బీసీల్లో చేరుస్తా ఉన్నటువంటి మాటను చెప్పారు. మేము ఒకటి క్లియర్ కట్గా అడుగుతా ఉన్నాం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే 2 సంవత్సరాలు 3 మాసాలు అయింది. నిజంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు గారు తాలూకా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, లేకపోతే మంజునాథన్ కమిషన్ కూడా వేశారు. మంజునాథన్ కమిషన్కి ఈ రోజు వరకు నిన్న ఆగస్టు 31తో ముద్రగడ పద్మనాభం గారు ఇచ్చినటువంటి పీరియడ్తో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి పీరియడ్ కూడా మొన్న ఆగస్టు 31తో అయిపోయింది. ఈ రోజు వరకు మంజునాథన్ కమిషన్కి ఏ రకమైనటువంటి
గైడ్ లైన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు ఇవ్వలేదు. మంజునాథన్ కమిషన్ కూడా ఈ రోజు వరకు ఏ జిల్లాలో కూడా పర్యటన చేయలేదు. మరి ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. మీరు కూడా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొని రావాలి. ఏదైతే ఈరోజు కాపులు బీసీల్లో చేర్చాలంటే స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి పార్లమెంట్లో కూడా తాలూకా పర్సంటేజ్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. రేపు కూడా నాకు తెలిసి దీని మీద ఏదైనా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఆలోచన ఏంటంటే ఇక్కడ ఏదో మేము కాపులను బీసీలో కలిపేసామన్నటువంటి మాట చెప్పి మళ్ళీ ఇక్కడే ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి పార్టీ నాయకులతోనో ఎవరితోనో బీసీలతో మళ్ళీ ఒక కేసు వేయించి మళ్ళీ దాన్ని అక్కడితో ఆపేసేటువంటి కార్యక్రమం చేస్తారనేటువంటి క్లియర్ కట్గా అటు ముద్రగడ పద్మనాభం గారు కానీ లేకపోతే మిగిలినటువంటి నాయకులు కూడా అందరూ తాలూకు ఆలోచన అదే. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు కేంద్రంలో నీ మంత్రులు ఉన్నారు, మీ పార్టీ ఎన్డీఏకి సపోర్ట్ చేస్తుంది, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో మీరు తీర్మానం చేసి అలాగే కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లో కూడా దీని మీద బిల్ని పెట్టి దాన్ని పెంచేటువంటి కార్యక్రమం చేస్తే మీ చిత్తశుద్ధి సంఘించేటువంటి పరిస్థితులు ఉండవు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరిలోకి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం ఆ ఒక్క నాయకుడే చేయగలరు.